ఈరోజు మనం సింపుల్ రొయ్యలు పలావ్ ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ముందుగా ప్యాన్లోకి రొయ్యలు తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, పసుపు, ఉప్పు వేసేసి రొయ్యలు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళు మొత్తం ఇలా ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని బిర్యానీ దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసేసి దీన్ని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా వేసుకొని టమాటా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు, అన్నం సరిపడ ఉప్పు వేసేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వండి. 1 నిమిషం తర్వాత బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని 1 గ్లాస్ బియ్యాన్ని 1.5 గ్లాస్ నీళ్ళు పోసేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.